హాయ్ ఫ్రెండ్స్, మే 20 మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఈయన బర్త్డే వచ్చిందంటే నందమూరి అభిమానులకి ఒక పండగ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ గారి అభిమానులు ఈయన బర్త్డేని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన బర్త్డేని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈయన బర్త్డే సందర్భంగా ఈయన సినిమా యమదొంగ అని రీ రిలీజ్ అయితే చేశారు. ఇది ఎక్కడెక్కడైతే రీ రిలీజ్ చేశారో అక్కడంతా కూడా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మరి ఈ సెలబ్రేషన్స్ ని తిరుపతిలో ఉన్నటువంటి టైగర్ ఫ్యాన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేశారంటే డబుల్ గా చేశారని చెప్పొచ్చు. నార్మల్ గా మనకు తిరుపతిలో ఒక ఫ్యాన్ షో చేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ సినిమాని 2 షోస్ వేసుకొని డబుల్ గా అయితే సెలబ్రేట్ చేశారు. దాంతో పాటు ఇంకా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి పళని థియేటర్ దగ్గర జరిగినటువంటి సెలబ్రేషన్స్ అనమాట. ఎన్టీఆర్ గారి బర్త్డే వచ్చేసి మే 20, కానీ మే 18వ తేదీ నుంచే మనకు మూవీ అనేది రిలీజ్ చేశారు. సో తిరుపతిలో మొత్తం 5 థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో అన్ని థియేటర్స్లో మనకు మూవీ అనేది ఫస్ట్ డే హౌస్ఫుల్ అయింది. సో ఈ మూవీ వచ్చేసి పళని థియేటర్లో మార్నింగ్ 8 o'clock ఈ మూవీ అనేది వేశారనమాట. ఈ షో అయితే హౌస్ఫుల్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ 6:30, 7 గంటలకే వచ్చేసి సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రమ్స్, అలాగే క్రాకర్స్, అలాగే మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అవి ఇవి తీసుకొచ్చేసి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఇవన్నీ ఒక రేంజ్ లో అయితే చేశారనమాట. సో సెలబ్రేషన్స్ అనేవి 6:30 నుంచి స్టార్ట్ అయ్యాయి బయట. సో మొత్తం మనకు 8:15కి షో, ఆ షో వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మొత్తం థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నారు. థియేటర్ లోపల సెలబ్రేషన్స్ అయితే ఇంకొక రేంజ్ లో జరిగాయని చెప్పొచ్చు. సో థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయైతే చూద్దాము. సో ఇప్పుడైతే మనం థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాము. రండి లోపలికి చూద్దాము. సో థియేటర్ లోపల యంగ్ టైగర్ గారి అభిమానులు ఒక రేంజ్ లో అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ షోకే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా ఈవినింగ్ ఇంకో షో ఉంది, ఆ షోకి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
సో పళని థియేటర్లో చాలా రోజుల తర్వాత పేపర్స్ అనేటివి లోపలికి అలౌడ్ చేశారు, తీసుకొచ్చి మార్నింగ్ షోని ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు నందమూరి అభిమానులు అందరూ. సో ఇప్పుడైతే మనం ఈవినింగ్ ఇంకో షో ఉంది, ఆ షో సెలబ్రేషన్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి బిగ్ సి అనమాట, ఎస్వి సినిమాస్ అనేసి అంటారు. ఇక్కడ అదే రోజు ఈవినింగ్ ఇంకో షో అనేది స్టార్ట్ చేశారనమాట, ఫ్యాన్స్ షో అనేది. సో తిరుపతిలో టోటల్ గా మనకు 5 థియేటర్స్ లో మూవీని రిలీజ్ చేశారు. ఫస్ట్ డే 18వ తేదీ మనకు 2 షోలు అయితే ఫ్యాన్ షో అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. మార్నింగ్ పళని థియేటర్ లో చేశారు, ఈవినింగ్ వచ్చేసి ఎస్వి సినిమాస్ బిగ్ సినిమాలో వచ్చేసి ఇంకొక ఫ్యాన్ షో సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కూడా ఇంకొక రేంజ్ లో చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అడ్వాన్స్ గా ఎన్టీఆర్ గారికి బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి విషెస్ చెప్తూ ఒక బ్యానర్ కూడా వేశారు. సో ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నటువంటి బిగ్ సినిమాస్ దగ్గర ఉన్నాము. ఈవినింగ్ 6:45 కి మనకు షో, కానీ 4:30 నుంచే ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు నందమూరి అభిమానులు అనేటివి వచ్చేసి సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి అనేసి అయితే చూద్దాము. సో తిరుపతిలో ఉన్నటువంటి బిగ్ సినిమాస్ దగ్గర ఈవినింగ్ 4:30కి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. 7 o'clock మూవీ టైము. అప్పటి వరకు నాన్ స్టాప్ గా సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు టైగర్ ఫ్యాన్స్ అందరూ కలిసి. సో 4:30 నుంచి ఫుల్ గా డ్రమ్స్, క్రాకర్స్, అలాగే పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఇవన్నీ ఫుల్ నాన్ స్టాప్ గా చేస్తూ ఉన్నారనమాట. సో జనరల్ గా మనకు ఏదన్నా ఒక ఫ్యాన్ షోకి అయితే సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇంత ముందు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం తిరుపతిలో నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ గారి అభిమానులు 2 షోలకి కంటిన్యూస్ గా ఫ్యాన్ షో అనేసి వేసుకొని నాన్ స్టాప్ గా సెలబ్రేట్ చేశారు. అంటే తిరుపతిలో మనకు ఫుల్ 4 షోస్ అయితే వేశారు, కానీ మార్నింగ్ 8:30కి ఒక షో అనేది ఫ్యాన్ షో సెలబ్రేట్ చేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ 6:30కి ఒక షో అనేది వేసుకొని సెలబ్రేట్ చేస్తున్నారు. సో 2 షోల్లో కూడా నాన్ స్టాప్ గా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ చేశారు. సో టైగర్ ఫ్యాన్స్ ఆయన బర్త్డేని 2 రోజులు ముందుగానే గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆయనకి 20వ తేదీ సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి కూడా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేశారని చెప్పొచ్చు. అవి కూడా ఎలా చేశారనేసి అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నటువంటి బిగ్ సినిమాస్ దగ్గర జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నాము. సో మార్నింగ్ పళని థియేటర్ దగ్గర, ఈవినింగ్ బిగ్ సి దగ్గర 2 షోలు ఫ్యాన్ షోలు వేసుకొని ఒక రేంజ్ లో అయితే సెలబ్రేట్ చేశారని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నటువంటి బిగ్ సినిమాస్ దగ్గర జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నాము. సో ఫుల్ గా డ్రమ్స్ పెట్టేసి నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కలిసికొని.
సో బిగ్ సినిమాస్ లో ఈవినింగ్ షో జరిగినటువంటి సెలబ్రేషన్స్ అయితే మీరు చూస్తున్నారు. థియేటర్ బయట ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు, థియేటర్ లోపల కూడా ఒక రేంజ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ వచ్చేసి. సాంగ్స్ కి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, ఒక్కరు కూడా కుర్చీల్లో లేరనమాట, లేచి ఫుల్ నాన్ స్టాప్ డాన్స్ అయితే వేస్తున్నారు, ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. 2 రోజులు ముందుగానే వీళ్ళందరూ ఎన్టీఆర్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఇక మెయిన్ ఆయన బర్త్డే అయినటువంటి మే 20వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఫుల్ ప్రోగ్రామ్స్ అనేటివి పెట్టుకున్నారనమాట. సో తెల్లవారితో లేచి ఫ్యాన్స్ అందరూ వెళ్ళేసి ఎన్టీఆర్ గారి పేరు మీద గుళ్ళో అర్చన చేయడము, ఆయన పైన పూజలు చేయడము అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం అందరికీ అన్నదానాలు అనేటివి చేశారనమాట థియేటర్ దగ్గర. సో అన్నదానం అనేది చేయడము చాలా మంచిదని చెప్పేసి ఎన్టీఆర్ గారే ఫ్యాన్స్ అందరికీ చాలా సార్లు చెప్పారు. అవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసి అన్నదానాలు ఇవన్నీ చేశారనమాట. ఇది వచ్చేసి ఒక మంచి కార్యక్రమం అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఆకలిగా ఉంటారో వాళ్ళందరికీ అన్నదానం చేయడం అనేది చాలా మంచిదని చెప్పొచ్చు. సో దీంతో పాటు ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ అనేది చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే అది ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు ఏ ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్తారు, సో మీరు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి అని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం తిరుపతిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డు ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా హెల్మెట్స్ అనేటివి డొనేట్ చేశారని చెప్పొచ్చు. ఇదైతే ఒక హైలైట్ అని చెప్పొచ్చు. దీన్ని మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేశారని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ టైం తిరుపతిలో చేశారు. ఇంకా చాలా మంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది చేస్తారనుకుంటున్నాను. సో తిరుపతిలో చేసినటువంటి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది చేసినటువంటి అందరు ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అభినందించారు వాళ్ళు చేసినటువంటి మంచి పనికి. సో ఈ విధంగా మనకు తిరుపతిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజులు నాన్ స్టాప్ గా సెలబ్రేషన్స్ అనేవి చేసుకొని, సో ఈ సెలబ్రేషన్స్ లో ఫైనల్ గా ఇంకా నైట్ ఒక పెద్ద కేక్ కట్ చేసి ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ అయితే చెప్పారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ. సో నేను కూడా ఎన్టీఆర్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ సార్. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గ్రాండ్ గా అయితే ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు ఆయన బర్త్డేని. అలాగే చాలా మంచి కార్యక్రమాలు కూడా చేశారు. సో ఇదే విధంగా హీరో చెప్పే మంచి మాటలు వినండి, మంచి పనులు అయితే చేయండి, అందరి దగ్గర మంచి పేరు అయితే తెచ్చుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా తిరుపతిలో ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా జరిగినటువంటి సెలబ్రేషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.